మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లాలోని ఏలూరు నగర పరిధిలో ఉన్న జోదిమిల్ల గ్రామంలోని అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న టీచర్ చినిదేవిక 40 తను ఉంటున్న నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. దీంతో టీచర్ భర్త చిని సురేందర్ బ్లేడుతో చేతుల మీద కోసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇతను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల ప్రకారం నూజివీడు మండలం బత్తినివారి గుడియానికి చెందిన మందాడ లక్ష్మయ్య దంపతులకు 3 పిల్లలు. చిన్న కుమార్తె దేవికను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సురేందర్ కు ఇచ్చి వివాహం చేశారు. శనివారం టీచర్ దేవిక పుట్టినరోజు జరిగింది. ఈ నేపథ్యంలో భర్త సురేంద్ర పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయలేదని ఈగోతో లేకో మరే కారణంతోనూ శనివారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దేవిక తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ మాట్లాడుతూ పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభిస్తామని, ప్రస్తుతం తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని తెలిపారు. టీచర్ కదా వాళ్ళ అమ్మగారు అండి కదా, మరి ఆవిడ ఇదేం చేద్దాం అలాగే పక్క తప్పండి చెప్పండి. మాది బతులవారిగూడెం అండి, నూజివీడు మండలం. అమ్మాయిని నాయుడుగూడెం ఇచ్చామండి. అయితే ఇక్కడ ఏలూరులోనే 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. అపార్ట్మెంట్ కూడా కొనుక్కున్నారు. ప్రజెంట్ పాప నల్లపాడులో పనిచేస్తుందండి. నల్లపాడు మా అల్లుడు గారు కూడా పక్కనే చేస్తున్నారు. చెవుఊరులో పనిచేస్తున్నారు. అంటే బాగానే ఉంటున్నారు. మరి ఎందుకైనా ఏం మనసులో ఏం పెట్టుకుందో రాత్రి ఆ విధంగా జరిగిందండి. బర్త్డే అన్నారు, ఎప్పుడు నిన్నే బర్త్డే విషయం చెప్పారుగా. చెప్పారు. మరి కేసు ఏమైనా పెట్టారా? పోలీసులు వచ్చి కేసు రాసుకున్నారండి. మీరేం చెప్పారు? అనుమానాస్పదం మామూలుగా అనుమానాస్పదాన్ని చెప్పారు. కేసు నెంబర్ చేసి మీకు మాత్రం వివరాలు ఏం తెలియదు, పూర్తిగా తెలీదు. అందరికీ నమస్కారం. నిన్న ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న జోదిమిల్ల గ్రామంలో శ్రీవల్లి అపార్ట్మెంట్స్ అని ఉంది. అక్కడ ఒక మ్యారీడ్ ఉమెన్, ఆవిడ పేరు మందాడ దేవిక, చిన్ని దేవిక అంటారు. 40 years ఆవిడ పేరు. ఆవిడ టీచర్గా పనిచేస్తుంది. ఉంటూరు మండలం నల్లమాడు దగ్గర టీచర్గా పనిచేస్తున్నారు. వాళ్ళ హస్బెండ్ రాజూరు హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన పేరు చిన్ని సురేంద్ర. వీళ్ళకి 2 పిల్లలు. ఒక బాబు విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇంకొక బాబు ఇక్కడ KKR చదువుతున్నాడు, గుడివాడ చదువుతున్నాడు. అయితే వీళ్ళకి భార్యాభర్తలిద్దరికి నిన్న ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఆయన విషెస్ చెప్పలేదని చెప్పి ఆవిడ కొద్దిగా బాగా ఫీల్ అయ్యారని అంటున్నారు. ఆయన సుమారుగా ఉదయం హై స్కూల్కి వెళ్ళిపోయి ఆయన స్కూల్కి వెళ్ళిపోయారు. తర్వాత ఈవిడ స్కూల్కి వెళ్ళిపోయింది. వీళ్ళకి యాక్చువల్గా ఇక్కడ 200 అపార్ట్మెంట్లో 207 ఫ్లాట్ 10 సంవత్సరాల క్రితం కొనుక్కున్నారు. అయితే ఆవిడ ముందు వచ్చేసారు. ఆవిడ సుమారు
ఇతను చెప్పిన దాన్ని బట్టి ఏలూరు జిల్లాలో ఏసీబీ వలలో అవినీతి చేపచిక్కింది. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తూ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల నుంచి నగదు డిమాండ్ చేస్తున్న ఓ ఉద్యోగి 20,000 లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. జిల్లా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ బి సుబ్బరాజు తెలిపిన వివరాల మేరకు కైకలూరుకు చెందిన షేక్ అబ్దుల్ సుబానీ రెవెన్యూ శాఖలో అటెండర్ గా పనిచేస్తూ 10 ఏళ్ల కిందట పదవి విరమణ చేశారు. ఇక్కడ సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న కె హనుమంతరావు బిల్లులు చేసేందుకు 66,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సుబానీ జిల్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ కార్యక్రమంలో శనివారం మధ్యాహ్నం 3:30 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయన ఇటీవల చేసిన బిల్లులు, సర్వీస్ వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని దూరమామిడి గ్రామంలో ఆదివారం నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే చెర్రి బాలరాజు అధికారికంగా ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం త్రినేత్ర ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు వైద్య సేవలు పొందేందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనేది సంకల్పంతో త్రినేత్ర ఆసుపత్రి చేపట్టిన ఈ మెగా వైద్య శిబిరం నిజమైన సేవ దృక్పథాన్ని ప్రతిరూపమన్నారు. ప్రజల ఆరోగ్యమే మా ప్రధాన ప్రాధాన్యత. ఇలాంటి శిబిరాల ద్వారా గ్రామీణ ప్రాంతాల ఆరోగ్య సమస్యలపై మేము మరింత దృష్టి పెట్టగలుగుతున్నామన్నారు. పేపర్కి వెళ్తాను. ఒకసారి హాయ్ మొత్తం ఇలాగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాగ మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. అదే త్రినేత్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో నాగరాజు గారి స్టాఫ్స్తో ఈరోజు దొరమావిడి గ్రామంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గుడేలకి సంబంధించి ఎక్కువ వర్షాకాలం వచ్చింది. ఈ వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా ఇవన్నీ కూడా ఎక్కువ ప్రబలేటువంటి రోజులు ఇవి. ఇవి అరికట్టాలంటే ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా చాలా స్పీడ్గా వీటి మీద చర్యలు తీసుకుంటుంది. అలాగే ఇలాగ స్వచ్ఛందంగా కూడా ప్రైవేట్ హాస్పిటల్ వారు ఇలాగ నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ విధంగా ఈ ఒక్క మండలమే కాకుండా
గిరిజనగూడెల్లో అనేక గ్రామాల్లో వైద్య సదుపాయం లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. దానికి కూడా వీరి సహాయ సహకారాలతో అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను స్టాఫ్ వారికి తెలియజేస్తున్నాను, నాగరాజు గారికి. అలాగే ఈరోజు ప్రత్యేకించి వైద్యం మీద ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. హాస్పిటల్స్లో సరైన సిబ్బంది కొరత లేకుండా చేసింది. అలాగే మెడిసిన్కి సంబంధించి అన్ని మెడిసిన్స్ కూడా ఈరోజు ప్రతి హాస్పిటల్లో ప్రతి గ్రామంలో ఆశా వర్కర్ల ద్వారా కానీ లేకపోతే నెల్లూరు జిల్లా దెందులూరు మండలంలోని కొత్తగూడెం పంచాయతీ సింగవరం ప్రజల తాగునీటి సమస్య వర్ణాతీతంగా ఉంది. గ్రామస్తులు తమ ఆవేదనను వెల్లబుచ్చారు. కాలువలోని నీరు అలాగే తమకు సరఫరా అవుతోందన్నారు. స్ఫటికను దంచి నీటిలో కలిపి తేరుకున్న తర్వాత తాగుతున్నామని వాపోయారు. కాళ్లు చేతులు పట్టేస్తున్నాయని, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఎవరు పట్టించుకుంటారండి ఇక్కడ? 50 రూపాయలు. ఎంత 60 రూపాయలు అంటే? పావు కేజీ. ఓకే. 60 రూపాయలు. పట్టిక తీసుకొచ్చి ఏం చేస్తారమ్మా మీరు? పట్టిక తీసుకొచ్చి ఏం చేస్తారు మీరు? నలుపుతాం, నలిపేసి బిందులు అంటే వేసి కలుపుకొని తాగుతాం. అది తేరనిచ్చి. మీరు పట్టికేసిన మంచినీళ్ళు ఎప్పుడు తాగుతారమ్మా? సాయంత్రం. మీరు ఎప్పుడు వేస్తారు పట్టిక? పొద్దున్న పట్టేసి వేస్తాం. పొద్దున్న వేస్తామండి. సాయంత్రం ఏమైందండి? చేతులకి ఏమైంది? చూపించండి ఒకసారి, ఇటు చూపించండి. ఇంకెక్కడండి? ఇంకెక్కడ ఉన్నాయి? రకరకాల సబ్బులు వాడుతున్నాం, అయినా కానీ మాకు ఏం నయం అనిపించలేదండి. టాబ్లెట్లు వేసుకుంటున్నాం, అయినా కానీ నయం అనిపిస్తుంది. ఫస్ట్ వేసుకొని స్నానం చేస్తున్నామండి. ఇన్ని పర్వంకాలు పడినా సరే నీళ్ళలో మట్టికి మాకు తేడా ఏం చూపుతాం. రవణమ్మండి. ఓకే, మీ సమస్య ఏంటమ్మా? మాకు నీళ్లు కాళ్ళలో నీళ్లు ఎలాగున్నాయో మాకు నీళ్లు అలాగే వస్తున్నాయండి. మాకు రోజు పైపులు రావట్లేదు. అమ్మా నీ పేరేంటమ్మా? ఏంటమ్మా మీ సమస్య ఏంటమ్మా? సమస్య ఏంటి కాదండి, పైపులు తెచ్చుకుంటున్నాను, ఆ నీటిలో నర తీసుకుంటున్నాను. ఆ కడుపులు నొప్పి వచ్చి ఈరోజు మందమైంది రాదండి. ఏడుతున్నాను కానీ ఈరోజు వెళ్దండి. తాగినా సరే తానికి తెచ్చుకున్నా, తాగినా సరే ఈరోజు లేదండి. అది అంటే మీరు తెచ్చుకున్న నీటిలో పట్టిక అరగదీసి తాగుతున్నా. ఎందుకని తెచ్చుకోలేక ఆ నీళ్ళలో పట్టిక ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది మీరు? తెల్లకి రావడానికి. ఓకే, మీకు నీళ్లు మురుకుగా ఎలా వస్తున్నాయండి? ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఈ రోజు గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ కైకలూరులోని సీతారామ ఫంక్షన్ హాల్ నందు కోటిరెడ్డి సత్యనారాయణ ఆహ్వానం మేరకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి కృష్ణా జిల్లా మరియు కైకలూరు నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా అభినందనీయం. ప్రతి పేదవాడు వీళ్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జాతి, కులం, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా మేమందరం కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధికై కృషి చేస్తామని, ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాల్లో వెలుగు నింపడానికి కృషి చేస్తామని సంస్థ ఆర్థిక లావాదేవీలతో పూర్తి ఈ కార్యక్రమం నాకు మనసుకి చాలా 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 నచ్చిన కార్యక్రమం. నేను ఒక 14 రోజులు నాకు నా తన వాళ్ళు మ్యాచ్ అతిథిగా పిలిచేయండి, మనవరాళ్ళు చూసిన లేట్ అయిందని వెళ్ళి ఒక రోజు వచ్చి మొదటి కార్యక్రమం తీసుకొచ్చాను. చాలా సంతోషంగా. కారణం మనందరం ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాం, అది ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి చనిపోయిన నోవల్ టాటా గారి దగ్గర నుంచి
ఇండస్ట్రియలిస్ట్ లోను ఎవరైనా కొంచెం అక్కడ నిశ్శబ్దంగా ఉండాలి. సమాజం లేకుండా మన ఎవరూ లేవు. సమాజానికి చేస్తాం అంతకన్నా మంచి కార్యం నిస్వార్థంగా ఏదో ఆశించి చేస్తాం కాదు, మంచి చేయాలి అనే దాంతో మనం మన పిల్లలకి ఆస్తిస్తాం అనేది ప్రకృతి. అందరూ మన పూర్వం నుంచి చేశారు. వేరే వాళ్ళ ఆస్తి మనం కొట్టేయాలనుకోవడం, లేకపోతే గవర్నమెంట్ డబ్బు కొట్టేయాలనుకోవడం, లేకపోతే ఏదైనా వర్క్స్ లో చేయాలనుకోవడం, ఏదో అవినీతిగా చేస్తే అది వికృతి, అంటే ప్రకృతికి వ్యతిరేకంగా వికృతి. మన ఆస్తి మన పిల్లలకి ఇచ్చేది మనం ఇస్తాం. మనం సమాజం కోసం ఖర్చు పెడితే అది మన సంస్కృతి, మన భారతీయ సంస్కృతి. అది అందరూ గుర్తుంచుకోవాలి. అది ఒక్కరి వ్యక్తిగా చేస్తే ఇంత పెద్దగా చేయలేదు. మీరందరూ ఇంతమంది అలా ఇప్పుడు ఇసుకేస్తేనే నీటి బొట్టులందరూ కలిస్తేనే సముద్రం అవుతుంది. అలాగే మీ అందరూ కలిస్తేనే చేయగలరు. కానీ ఒక్కరిగా అనుకుని ఇంత పెద్ద కార్యక్రమం, ఇన్ని కార్యక్రమాలు చేస్తాం ఎంత పెద్ద వాళ్ళకైనా కష్టం. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలో ఆషాఢ మాసం సందర్భంగా సింగరాయపాలెం గ్రామంలో వల్లి దేవసేన సమేతుడు శ్రీ సుబ్రహ్మణ్యానికి ఆషాఢ సారను కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ సమర్పించారు. సింగరాయపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పల్లకి సారను సమర్పించారు. ఈ వేడుకను ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని కైకలూరు శాసనసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి చక్కని స్వామివారి శేషవస్త్రాన్ని, అలాగే శ్రీ కొండలమ్మ తల్లి శేషవస్త్రాన్ని ఈ సమయంలో సమర్పించడం జరిగింది. శరవణ భవ శరవణ ఈ ఆనందాన్ని వారు కూడా మనతో పంచుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒకటి 3 కారణాలు. ఒకటి, మొదటిసారి ఇట్లాంటి చేస్తారు. 2, మరి నాకు ఈ వయసులో నాకు కాళ్ళు కాలుతాంటే చిన్నపిల్లలు కూడా కాళ్ళు కాలుతా ఉండగా ఇలా వెళ్తాం. నిజంగా అందరినీ అభినందిస్తాను. ఇందులో పార్టిసిపేట్ చేసిన భక్తుల్ని, అలాగే ట్రస్ట్ బోర్డుని, ఈఓ గారిని, అందరిని, అధికారుల్ని, భక్తుల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే దేవుడికి మనం కొత్త కొత్త కార్యక్రమాలు చేసి మనం మంచి చేద్దామని అందరికీ గుర్తుంటుంది. ఇట్లా చేస్తే చాలా బాగా చేస్తాను. నాకు ఉంచడానికి నాకు పాపం ఈ పాపలు ఇదందరూ మీరందరూ ఇళ్లలో ఉండేవాళ్ళు కాలు కాస్తా తిరుగుతూ అంటే నిజంగా దేవుడు భక్తి ఏంటో చూపించారు. చాలా సంతోషం. ఏలూరు జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో కొమ్మిగూడెం గ్రామం సమీపంలో పామాయిల్ తోటలో నాటుసారా తయారు చేస్తున్న సారబట్టిపై రైడ్ చేసి నాటుసారా తయారు చేస్తున్న 2 యువకులను పట్టుకుని వారి వద్ద నుండి 20 లీటర్ల నాటుసారా, 700 లీటర్ల సారా తయారీకి ఉపయోగించే పులియబెట్టిన బెల్లపు ఊట, గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్, అల్యూమినియం పాత్రలు సీజ్ చేసి కేసు నమోదు చేసి నాటుసారా తయారు చేస్తున్న 2 యువకులను అరెస్ట్ చేసినట్లు చింతలపూడి పోలీసులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.